యూరియా కొరతతో నిజామాబాద్ జిల్లా రైతాంగం తీవ్ర ఇబ్బందులు పడుతోంది. యూరియా కోసం గంటల తరబడి ఎదురు చూస్తున్నా అవసరమైనంత మేరకు ఎరువులు అందట్లేదని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తాజాగా భీమ్గల్ మండలం బడా భీమ్గల్లో యూరియా కోసం రైతులు ధర్నాకు దిగారు. యూరియా యాప్లో బుకింగ్ చేసుకునేందుకు యాప్ను ఓపెన్ చేసిన నిమిషాల్లోనే నో స్టాక్ చూపిస్తుందని మండిపడుతున్నారు. గతంలో యూరియా పుష్కలంగా దొరికేదని, ఇప్పుడు ఎందుకు దొరకట్లేదని ప్రశ్నిస్తున్నారు. బడా భీమ్గల్కు చెందిన రైతులకు ఒక్కరికి కూడా యూరియా బుక్ కాకుండా పక్క గ్రామాల వారికి ఎలా బుక్ అవుతుందని నిలదీస్తున్నారు. ముందుగా తమ గ్రామ రైతులకు యూరియా అందించిన తర్వాతే ఇతర గ్రామాలకు యూరియా ఇవ్వాలని డిమాండ్ చేశారు. చేసుకుందామనేసరికి ఒక్క సంచి బడా కనిపించకపోవడం చాలా బాధాకరంగా ఉంది. ఈ యాప్ అనేది ఎవరి విలేజ్ వాళ్ళకి ఇచ్చేస్తే చాలా బాగుంటుంది. మేము ఎక్కడో పోయి తెచ్చుకోడు, వాళ్ళు ఇక్కడికి వచ్చుడు, సమస్యలు బాగా బాధాకరంగా ఉంది. కాబట్టి ఈ యాప్ను ఏ ఊళ్ళో అయితే సొసైటీ ఉందో వాళ్ళకే ఆ ఊరికి అప్పగిస్తే వాళ్ళు ఆ ఊళ్ళో తీసుకుంటారు. వేరే ఊళ్ళో అవసరం లేదు. ఇది ఒకటి కరెక్ట్గా చేయాలని మేము కోరుకుంటున్నాం. జరిగింది. స్టాక్ పెట్టిన 5 సెకండ్లలోనే నో స్టాక్ అని చూపెడుతుంది. ఈ యాప్ వల్ల ఎవరికి ఉపయోగం లేదు. ఈ చెత్త యాప్ ఉన్నది. మొన్న యాప్ అన్న ఒక 5 సంచులు 6 సంచులు తీసుకున్నాం రాష్ట్రం యాప్లో. ఈ బీజేపీ యాప్ తెచ్చింది, ఒక్క సంచి దొరకలేదు. బడాయింగల్ గ్రామస్తులు అందరూ మా ఊరియా మాకే కావాలంటారు. కాబట్టి ఏ ఊరోళ్ళు బుక్ చేసుకున్నా ఇది ఒక్క సంచి వేరే ఊళ్ళకి ఇచ్చేది ప్రసక్తి లేదు. ఈ అప్లికేషన్ ద్వారా యూరియా యాప్ అని చెప్పేసి ఓపెన్ చేసిన 5 సెకండ్లలో స్టాక్ లేదని చూపెడుతుంది. స్టాక్ మొత్తం అయిపోయిందంటే చూపెడుతుంది. వేరే విలేజ్ పోతేనేమో మాకు అక్కడ ప్రిఫరెన్స్ ఇస్తలేరు. బుక్ చేసుకున్నా కూడా తీసి ఇవ్వడం లేదు. అసలు మా పరిస్థితులు ఏం కావాలి? ఇక్కడ పొలాలు మొత్తం ఖరాబ్ అయిపోతున్నాయి. మా గ్రామంలో రైతులందరూ అయితే ఇక నిజామాబాద్ జిల్లాలో యూరియాకు సంబంధించి పెద్ద ఎత్తున రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. ప్రధానంగా అయితే బడా భీమ్గల్లో ఒక్క రైతుకు కూడా యూరియా బుక్ కాలేదంట. యాప్లో నో స్టాక్ కనబడిందంట. దీనికి సంబంధించి తాజా అప్డేట్స్ మా కరెస్పాండెంట్ రవీందర్ అందిస్తారు. రవీందర్, చెప్పండి, మొత్తానికైతే గ్రామంలో ఏ ఒక్క రైతుకు కూడా యూరియా బుక్ కాకపోవడం ఏంటి, నో స్టాక్ కనబడడం ఏంటి, అదే పక్క గ్రామాలకు బుక్ అయినటువంటి సందర్భం ఏంటి, అసలు ఏం జరిగింది అనుకోవాలి అక్కడ? సురేష్, నిజామాబాద్ జిల్లాలో యూరియా కొరతతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. యూరియా కోసం రైతులు గంటల తరబడి ఎదురు చూస్తున్న అవసరమైనంత మేరకు యూరియా అందడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రతి చోట భీమ్గల్ మండలం బడా భీమ్గల్లో యూరియా కోసం రైతులు ఇవాళ ఉదయం ధర్నాకు దిగారు. యూరియా యాప్ బుక్ చేసుకునేందుకు యాప్ను ఓపెన్ చేశారు. రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. గతంలో పుష్కలంగా దొరికింది, ఇప్పుడు ఎందుకు దొరకడం అధికారులను పరిస్థితి స్పష్టంగా కనబడుతుంది. బడా భీమ్గల్ గ్రామానికి చెందినటువంటి ఒక్క రైతు కూడా యూరియా బుక్ కాకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేస్తూ అదే గ్రామంలో సొసైటీ ఉన్న వేరే గ్రామం రైతులకు ఎలా బుక్ అవుతుందని రైతులు అధికారులు నిలదీసిన పరిస్థితి స్పష్టంగా కనబడుతుంది. తమ గ్రామంలో రైతులకు ముందుగా యూరియా అందించిన తర్వాతనే ఇతర గ్రామాల రైతులకు యూరియా ఇవ్వాలని రైతులు డిమాండ్ చేస్తున్న పరిస్థితి స్పష్టంగా కనబడుతుంది. గతంలో పుష్కలంగా యూరియా లభించింది. కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నంత కాలం ఎలాంటి బాధర బందీ లేకుండా యూరియా దొరికింది. ఇవాళ యాప్ నుంచి దాదాపుగా 3 పర్యాలు నడుస్తుంది. 3 పంటలకు యాప్ విధానం అవుతుంది. అయినా ప్రభుత్వంలో ఎలాంటి మార్పు లేదు. రైతులు పూర్తిగా యాప్ను వ్యతిరేకిస్తున్నారు. మాన్యువల్ పద్ధతి ద్వారా యూరియా అందించాలని డిమాండ్ చేస్తున్న పరిస్థితి స్పష్టంగా కనబడుతుంది. అయినా అధికార యంత్రాంగంలో కానీ ఇటు ప్రభుత్వ యంత్రాంగంలో కానీ కనీసం కదలిక లేదు. రైతుల ఆవేదన అర్థం చేసుకోవాలని రేవంత్ ప్రభుత్వం తమకు పక్కనట్టుగా వ్యవహరిస్తుందని రైతులు డిమాండ్ చేస్తున్న పరిస్థితి స్పష్టంగా కనబడుతుంది. తక్షణమే మాన్యువల్ పద్ధతి ద్వారా యూరియాని అందించాలి. సరిపడినంత యూరియాని ఇస్తేనే పంట ఏపుగా పెరగడానికి, ఇబ్బంది లేకుండా పంట రావడానికి తోడ్పాటును అందిస్తుంది. కాబట్టి అనాది కాలం నుంచి యూరియాతో రైతులు పంటను పండి దిగుబడి ఎక్కువగా వస్తుందనే డిమాండ్ కూడా ఉంది. ఇవాళ ప్రభుత్వం కావాలనే తాత్కారం చేసి రైతులకు ఇబ్బంది కలిగించే చర్యలను చేపడుతుంది. యాప్ను తీసుకొచ్చి 3 పర్యాలు కలిసింది. అంటే 3 పంటలకు యాప్ ఉంది. కనీసం రెటిఫై చేసుకోవడంలో పూర్తి స్థాయిలో విఫలమైంది. కాబట్టి తక్షణమే మాన్యువల్ పద్ధతి ద్వారా యూరియా సరిపడినంత అందించాలని రాష్ట్రాలకు ధర్నా నిర్వహించిన పరిస్థితి అయితే స్పష్టంగా కనబడుతుంది. వల్ల అధికారులకు అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి రైతులకు మధ్య తీవ్ర స్థాయిలో వాగ్వాదం చోటు చేసుకోవడం జరిగింది. తక్షణమే మాన్యువల్ పద్ధతి ద్వారా
యూరియాను అందించి స్పష్టమైన సమాధానం ఏవో కానీ అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి వ్యవసాయ శాఖ అధికారులు తక్షణమే తమకు న్యాయం చేసేంత వరకు కదిలే ప్రసక్తి లేదని రైతులు బీచ్ నుంచి కూర్చున్న పరిస్థితి స్పష్టంగా కనబడుతుంది. దాదాపు యూరియా యాప్ లో చూపిస్తుంది కానీ మాన్యువల్ లో వెళ్ళి తీసుకుందామంటే లో స్టాక్ అని చూపించడం అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. దీంట్లో కొంతమంది కాంగ్రెస్ నాయకులు కాంగ్రెస్ లీడర్ల పెత్తనం వ్యవహరిస్తున్నట్టుగా స్పష్టంగా కనబడుతుంది. కావాలనే తాత్సారం చేసి రైతులకు అగాధం నెట్టే ప్రయత్నం అయితే కొనసాగుతుంది. రైతులైతే ప్రస్తుతం ధర్నాకు దిగారు. స్పష్టమైన హామీ కలెక్టర్ ఇచ్చేంత వరకు ధర్నాను విరమించే ప్రసక్తే లేదని రైతులు చెప్పిన పరిస్థితి స్పష్టంగా కనబడుతుంది. సురేష్ రైట్, థ్యాంక్ యూ రవీందర్.